రమేష్ గౌండ శంకర్పల్లి. సో నేను మా సొంత విలేజ్ వచ్చేసి శంకర్పల్లి అవతల షేరిగూడెం పర్వేద పక్కన, బట్ ఉండేది శంకర్పల్లి 2017 నుంచి. సో ఎంబీఏ, దాని తర్వాత బీఈడి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటే, సో జాబ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో సో అక్కడ నిజానికి డబ్బులు 20,000 శాలరీ సో సరిపోతలేదు. సో సొంతంగా ఏదన్నా పైసలు ఎక్కువ వచ్చే పని చేద్దాము అని చెప్పేసి ఆలోచనతోటి సో శంకర్పల్లి ఆల్ట్రాటెక్ కంపెనీలో ఆల్మోస్ట్ అందరూ తెలుసుంటుంది. ఇక్కడ సిమెంట్ బ్యాగులు తీసుకెళ్లి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి. సో అక్కడ ఒక డీసీఎం కొనుక్కొని నాకు సొంతంగా లైసెన్స్ ఉంది, అంటే డ్రైవర్గా నాకు డ్రైవింగ్ వస్తుంది ఉంటుంది. సో ఇదే బానూరులో 4 గంటల మబ్బుల 4 గంటలకు 2 సంవత్సరాలు పోయినా. మబ్బుల 4 గంటలకు ఇట్లా శంకర్పల్లి నుంచి వెళ్ళాలి, హైదరాబాద్, కుకట్పల్లి, బాలనగర్ ఈ ఏరియాలో పోయి కాల్ చేసి రావాలి. మళ్ళీ 8-9 గంటల కల్లా శంకర్పల్లి వస్తుంది. డీసీఎం డ్రైవింగ్ కూడా చేసిన. ఎందుకు చేసిన అంటే డబ్బుల కోసం. చదువుకున్నాడు ఎంబీఏ, కానీ డబ్బుల కోసం డ్రైవింగ్ కూడా చేస్తున్నా ఒక బండి తీసుకొని. సో అట్లా చేస్తున్నటువంటి టైంలో ఒక గ్రేట్ పర్సన్ మా గ్రేట్ లీడర్ అక్రమ్ సార్, మా అబ్బాయి అక్రమ్ సార్ మహమ్మద్, ఆయన ఒక్కసారి విక్రమ్ బాబుల సార్. సో ఆయన కూడా మోటార్ డ్రైవింగ్ ఫీల్డ్ నుంచే ఉండే, బీవీఆర్రెడ్డి కాలేజ్ బస్ డ్రైవర్ ఉండే. నేను ఏదైతే డ్రైవింగ్ స్టార్ట్ చేసినో అప్పుడు ఆయన కనిపించింది, వీడు ఇంత చదువుకుంటా ఈ పని చేసుకుంటే వీళ్ళ జీవితం మారదు, కానీ ఒక అవకాశం ఉంది అని చెప్పేసి ఈ అవకాశాన్ని పరిచయం చేసిండు. సో పరిచయం చేస్తే ఈ బిజినెస్ 2 సంవత్సరాల నుంచి నేను 1 సంవత్సరం పార్ట్ టైం చేసిన, 1 సంవత్సరం నుంచి ఫుల్ టైం చేస్తున్నా ఇదే బిజినెస్. అక్కడ బండి చేసుకొని సో ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 ఇన్కమ్, ఒక 10 లక్షల వరకు కార్ తీసుకున్నా ఈ బిజినెస్ నుంచి. సో మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, సో మనము ఏ పని చేస్తున్నాం. సో ధనం మూలం ఇదం జగత్. సో మనందరం చేసేది డబ్బు కోసమే. సో ఎక్కడ చదువుకున్న వ్యక్తి కూడా ఒక చదువుతో సంబంధం లేకుండా వేరే వర్క్ చేస్తున్నారు. సో నేను ఒక సలీం సార్కి కూడా నేను వచ్చినది అది వీడియోలో చూసిన. సార్ వీడియోలో సర్ఫేస్ గ్రైండింగ్ దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి, అక్కడ 450 రూపీస్ సాలరీ, దాని తర్వాత మళ్ళీ 900 రూపీస్ వస్తున్నాయని చెప్పేసి పౌల్ట్రీ ఫామ్ కి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇక్కడ చూడండి, డబ్బు ఏ పనైనా చేపిస్తుంది మనుషులతోటి. సో అది మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనము ఎట్లా ఉంటామంటే మన స్టైల్ వేరు ఉంటుంది, మన రూపే వేరు ఉంటుంది. సో దానికోసం మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాం, కానీ బయట ఫీల్డ్లలో మనకు నిజానికి అంత న్యాయం జరుగుతుందంటే జరగదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుండే? ఒక కానిస్టేబుల్. చిరంజీవి అంటే ఆయన 3 కొడుకులు, 3 చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. కానీ చిరంజీవి సినిమా అవకాశాలకు పోయినప్పుడు ఆల్మోస్ట్ ముఖాన్ని అద్దంలో చూసుకొని రా అంటే అన్న రోజులు కూడా ఉన్నాయి. చాలా రిజెక్షన్స్ వచ్చి ఆయన ఎన్నిసార్లు స్టూడియో బయటికి పంపిస్తే కూడా సో ఎక్కడ కూడా ఆయన వినయ తగ్గకుండా మళ్ళా ప్రయత్నాలు స్టార్ట్ చేసిండు. ప్రయత్నం చేస్తూ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిండు చిరంజీవి. సో ఆయన ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు వచ్చారు? చాలా మంది. ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి వాళ్ళకి ఆస్తులు ఇప్పుడు. కానీ నిర్ణయాలు వారు తీసుకున్నారు. చిరంజీవి తీసుకోవడం వల్ల అంత పెద్ద సక్సెస్ వచ్చిందా? రాలేదు. అంతకు ముందు అయితే వాళ్ళ ఫ్యామిలీ నార్మల్ ఇప్పుడు అందరం పెట్టుకున్నాం, అట్లనే ఉన్నాం. సో మనం కూడా ఈ బిజినెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరికి ఒక అంటురోగం ఉంటుంది. ఈ అంటు వ్యాధి ఏదైనా ఉంది అంటే అది పేదరికం. అది మా తాతకున్నది, తండ్రికి ఉన్నది, నాకున్నది. నేను కనుక దీన్ని డస్టర్ పెట్టి తుడవలేను అనుకో, రేపు నా కొడుకులకు కూడా వస్తుందారా? నిజాలు మాట్లాడుకోవాలి, వస్తుంది. సో దానికోసము మనము ఒక్కరం ఇక్కడ ఒక స్టెప్ వేసి నిలబడండి. కష్టపడితే మన జనరేషన్ ఒక్కటే కష్టపడతాం, అంటే మనం మాత్రమే కష్టపడతాం. కానీ మన పిల్లలు మాత్రం ఎవరి దగ్గర ఒక చేతులు చాపి జాబ్ అడుక్కోకుండా ఏమడుక్కోకుండా ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరిడా? మనం. సో ఒక్క నిమిషంలో మన జీవితం మారుతుందంటే మారదు, కానీ ఒక్క నిమిషం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానివల్ల మన జీవితం మారుతుంది. సో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. ఎవరి దగ్గర తల వంచేటట్టుగా కాదు. ఎవడైతే నీ జీవితం ఇంతే అంటే